పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తన వంతుగా అంటే తను కూడా ఏదైనా చేశానని చూపించుకోవడానికో, నా తప్పేమీ లేదని చెప్పడానికో ఎందుకో కానీ 1972 షిమ్లా అగ్రిమెంట్ని సస్పెండ్ చేసేస్తుంది. ఏంటి 1972 షిమ్లా అగ్రిమెంట్? మనందరూ తెలుసు, 1971లో బంగ్లాదేశ్కి లిబరేషన్ వచ్చింది. ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ సపోర్ట్గా భారతదేశం కూడా యుద్ధంలోకి దిగింది. ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం మీద దాడి దిగిందో, భారతదేశం కూడా ఆ యుద్ధం టైంలో ప్రతి దాడికి దిగిందనమాట. ఆ టైంలో పాకిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ని లిబరేట్ చేసేసిందనమాట. ఈ సందర్భమే బంగ్లాదేశ్ యుద్ధం. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. తర్వాత 1972లో ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి షిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నారు. భారతదేశం తరపున మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, పాకిస్తాన్ తరపున వాళ్ళ ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టో షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేశారనమాట. ఈ అగ్రిమెంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలే ఆ తర్వాత కాలంలో భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో చాలా కీలకమైనవి అనమాట.